ఒకనేమో నేను వస్తా వస్తా అంటేనేమో వద్దంటున్నాడు, ఇంకోడేమో తండ్రిని పాతి పెట్టడానికి పోయేస్తానంటేనేమో లేదు లేదు నువ్వు పోవద్దు అంటున్నాడు. ఇంత కఠినాత్ముడా? తండ్రి చనిపోతే కూడా పోనివ్వడా? వీడు ఏం శిష్యుడమ్మా? బుద్ధిహీనుడైన శిష్యుడు వీడు, తెలివి మాలిన శిష్యుడు వీడు. యేసునాథునితో వీడు ఉన్నాడు. యేసునాథుడు ఎంతో మంది చనిపోయిన వారిని తిరిగి లేపినాడు కదా, వీని అయ్యాన్ని తిరిగి లేపడా? లేపుతాడా చెప్పండి. మరి యేసయ్య నువ్వు కూడా రా నాతో, మా ఇంటికి పోదాం, మా అయ్య చనిపోయిండు, మా అయ్యని లేపేవరా అని ఎందుకంటే పీడపోయింది అనుకుంటున్నా. ఇప్పుడు నేనే ఉన్నా మీ సంఘ కాపరిని, మీ ఇంట్లో ఎవరో మృతి చెందినారు, కాలం చేసినారు, మీరు ఏమంటారు? మీరు నన్ను రమ్మని పిలుస్తారా లేకపోతే నేను పోయేస్తా అంటారా? మరి యేసయ్యను ఎందుకు పిలుస్తలేడు ఈయన? ఎందుకు పిలుస్తలేడు యేసయ్యనంటే యేసు లేని సమయము కొంత ఇతనికి కావాలి, అది విషయం అక్కడ. యేసు కనుదృష్టి లేనిది, యేసు లేని సమయం కొంత వీడికి కావాలి. అందుకే యేసునాథుడు నాడి పట్టిండు. దేవుడు కృప కలిగిన వాడండి, దయ కలిగిన వాడు. దయ కలిగిన వాడే, కృప కలిగిన వాడే అంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే అక్కడ ఏదో అసలైన మర్మం, అర్థం ఉన్నది, నీకు అర్థం కాదని తెలుసుకోవాలి.